ఓం సాయిరామ్. బాబా సత్సాయి బాబా వారితో నాకున్న అనుభవం, అలాగే చిన్నతనం నుంచి కూడా నేను బాబా డివోటీగా, బాబా మాటలతో, బాబా వారి అనుగ్రహంతో పెరిగాను. అలాగే బాబాయే నన్ను ఇంతవరకు కూడా నడిపించారు అన్న నమ్మకంతోటి నా జీవితాన్ని సాగిస్తున్నాను. బాబా వారి లీలలు ఎన్నెన్నో. అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా వాళ్ళకి ఎన్నో మంచి అనుభూతులు. బాబా వారి లీలలెన్నో కూడా ఎవరిని సాయిబాబా డివోటీస్‌ని ఎవరిని కదిపినా కూడా, మాకు స్వామి ఇలాంటి లీలలు చూపిచ్చారు. మాకు స్వామి ఇటువంటి లీలల్ని మా జీవితాల్లో మేము చూసాం అని ఎందరో బాబా భక్తులు, బాబా వారి మంచి మంచి మాటల్లో, ఆయన చెప్పేటువంటి సూక్తుల్లో, అడుగుజాడల్లో నడుచుకుని వారి జీవితాన్ని సాగిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఈరోజు నేను నా జీవితంలో బాబా వారి లీలలు, అలాగే నాకు జరిగినటువంటి ఒక అద్భుతమైన అనుభవం నేనిప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా బాబా వారి పుట్టినరోజు సందర్భంగా. అదేంటంటే, చిన్నప్పుడు తెలిసి తెలియని వయసు. అప్పుడు బాబా గారి భజనలు అవుతూ ఉండేవి. మా కాలనీలో అందరూ కూడా పెద్దవాళ్ళు డివోటీస్ ఉన్నారు. వాళ్ళేమో బాబా గారి భజనలు ప్రతి లక్షవారం కూడా పెట్టుకొని చేసుకుంటూ ఉండేవారు. మా అమ్మగారు మమ్మల్ని మా అమ్మగారేమో ఆ బాబా భజనలకి తీసుకెళ్తూ ఉండేవారు. కానీ అప్పుడేం తెలీదు. బాబా అంటే ఎవరో తెలీదు. పాటలంటే ఏమీ తెలీదు. అలాంటి వయసది. వాళ్ళు బాబా భజన చేసుకుంటూ ఉంటే మేమక్కడ కూర్చునేవాళ్ళం కాదు. పిల్లలందరం కూడా బయటకొచ్చేసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా కొన్ని వారాలు జరిగిపోతూ ఉండేవి. అయితే అక్కడ ఉన్న ఒక పెద్దాయన మమ్మల్ని పిలిచి, ముఖ్యంగా నన్ను, "నువ్వు ఇలా ఇసుకలో ఇలా ఆడుకుంటూనే ఉంటావా? నువ్వు బాబా భజనలు చెయ్యవా? బాబా దగ్గర కూర్చోవా?" అని చెప్పి నాకు ప్రత్యేకంగా మాకు ఎంతో ఇష్టమైన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనొచ్చు. లేదంటే మమ్మల్ని ఒక పద్ధతిలో నడిపించిన ఒక పెద్దమ్మ లాంటి వారు అనొచ్చు. మాకు అరుణ ఆంటీ అని చెప్పేసి ఆవిడ నన్ను పిలిచి, "నువ్వు ఒక పాట నేర్చుకుంటావా? నేను నేర్పిస్తాను బాబా వారిది" అని చెప్పి, నా జీవితంలో నేను ఫస్ట్ పాడిన మొట్టమొదటి పాట ఏదైనా ఉంది అంటే అది ఆంటీ నేర్పించిన పాట. ఆ పాట ఏంటనేది నేను లాస్ట్‌లో మీకు పాడి వినిపిస్తాను. అక్కడి నుంచి నా జీవితం ఒక రకంగా మలుపు తిరిగిందని చెప్పొచ్చు. నేనప్పుడు ఇంకా చాలా చిన్నదాన్ని, థర్డ్ క్లాస్ చదువుతున్నానని మా అమ్మగారు చెప్తూ ఉంటారు. ఆ వయసులో నిన్ను ఆంటీ పిలిచి, ఇలా నీకు పాట నేర్పించారు బాబా వారిది. అప్పటినుంచి కూడా నువ్వు ఇంకా ఆగలేదు. నీ పాటలు ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నావు అని నాకు చెప్తూ ఉంటారు మా అమ్మగారు. అయితే ఆ రోజు నుంచి నేనింక బాబా వారిని వదలలేదు. బాబా భజనలు వదలలేదు. ఇంకా ఒక రకమైన నేను బాబాకి భక్తురాలినయిపోయాను. అంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఏ పని చేసినా కూడా ముందు బాబా వారి ఫోటోకి దండం పెట్టుకోవడం, స్కూల్‌కెళ్ళడం. అక్కడేమైనా మార్కులు తక్కువొస్తే మళ్ళీ బాబా వారిని దండం పెట్టుకోవడం. ఎగ్జామ్స్ టైంలో కూడా బాబా నాకు మంచి మార్కులు రావాలి అనుకుని దండం పెట్టుకొని ఎగ్జామ్ రాయడం. ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళడం. అలాగా నా ప్రయాణం ఇప్పటివరకు సాగింది. ఇక ముందు కూడా అలాగే బాబా వారి అనుగ్రహం వల్ల నా జీవితం చక్కగా ఉంటుంది అని భావిస్తూ, ఇప్పుడు
నేను ఇన్నాళ్ళకి నాకు ఈ యూట్యూబ్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ద్వారా నాకు సాయి లీలలు చెప్పే అవకాశం నాకు కుదిరింది. అయితే ఆంటీ నేర్పించిన పాటేంటంటే, నటవర కృష్ణ నటవర కృష్ణ రాధే నందలాలా, నటవర కృష్ణ నటవర కృష్ణ రాధే నందలాలా, హరే మాధవ హరే గోపికాలోలా, హర హరే మాధవ హరే గోపికాలోలా, కృష్ణ ఘన ఘన లీలా కృష్ణ గోకుల బాల, కృష్ణ ఘన ఘన లీలా కృష్ణ గోకుల బాల, నటవర కృష్ణ నటవర కృష్ణ రాధే నందలాల, హరే మాధవ హరే గోపికాలోలా, హర హరే మాధవ హరే గోపికాలోలా, కృష్ణ ఘన ఘన లీలా కృష్ణ గోకుల బాల. సాయిరాం. అలాగే మీ జీవితాల్లో కూడా స్వామివారి లీలలు ఏమున్నా కూడా అవి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయగలరు.